హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మన కోసం క్రిస్పీ కార్న్ చేయబోతున్నానండి. ఇది 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ. ఇదైతే మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అయితే క్రిస్పీ కార్న్ చేసేద్దాం. ఇదైతే మా పిల్లలకు చాలా ఇష్టం. గుండు నీకు ఓకేనా? చేయమంటావా? ఓకే. క్రిస్పీ కార్న్ ఓకేనా? ఓకే ఓకే. మా పాపకు కూడా ఓకే అంట. ఈరోజు అయితే నేను మీకు క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను. మొన్న మేము రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటి ఇస్తారు కదండి, మనకి లిస్ట్ ఇస్తారు కదా ఏమేమి ఐటమ్స్ ఉన్నాయని. మేమైతే ఆ లిస్ట్లో చూసి ఇదేదో కొంచెం వెరైటీగా ఉంది, క్రిస్పీ కార్న్ అంట, బాగుంటుందేమో ట్రై చేద్దాం అనుకున్నాం. టేస్ట్ అయితే ఓకే కానండి, ఏమో ఉంటే మనకి వర్త్ కాదనిపించింది. నెక్స్ట్ నేను మళ్ళీ వెళ్ళినప్పుడు ఇట్లా రిపీట్ కావద్దని అయితే నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడదాం పిల్లలకి. హాలిడే ఒకరోజు ఇంటి దగ్గర ఉన్నారు వాళ్ళు. మా పిల్లలకి ఫీవర్ వచ్చి ఇంటి దగ్గర ఉండడం వల్ల ఏదో ఒక స్నాక్ చేసి పెడదామని నేనైతే ఇది చేద్దాం అనుకున్నా. ఇంట్లో కూడా లక్కీగా స్వీట్ కార్న్ ఉంది. నేనైతే 2 స్వీట్ కార్న్లు తీసుకున్నానండి. అవి అయితే నీట్గా గింజలు ఒలిచి పెట్టుకున్నాం. తర్వాతకి ఒక కళాయి పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని అవి హీట్ అయిన తర్వాత అందులోకి నేను ముందుగా ఒలిచి పెట్టుకున్న మొక్కజొన్నలను వేసి అందులోనే నేను 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. అవైతే బాగా మనకి 80% ఉడికిపోవాలి. 80% ఉడికినాక మనం అది డీప్ ఫ్రై చేసేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడైతే నేను బాగా ఉడికించుకొని నేనైతే ఇవి ఒక గిన్నెలోకి తీసుకుంటున్నానండి. ఇందులో అయితే వాటర్ కంటెంట్ ఉండకుండా చూసుకోవడం మంచిది. మనం ఇవంతా వాటర్ అంతా నేనైతే వడగట్టేసుకుంటున్నాను. ఇదైతే ఈ విధంగా వడగట్టేసుకున్న తర్వాతకి నేనైతే టిష్యూ పేపర్ తోటి వీటిని నీట్గా వాటర్ కంటెంట్ అనేది లేకుండా నీట్గా తుడుచుకుంటున్నానండి. ఇవి మనకి తుడుచుకోవడం వల్ల మనకి వాటర్ లేకుండా ఉంటుంది. కానీ ఇదైతే మనకి చాలా హెల్త్కి మంచిదండి. స్వీట్ కార్న్ అనేది సీజన్లో తప్పకుండా తినండి, మర్చిపోకుండా. నేనైతే ఇలా తుడుచుకొని పక్కకు పెట్టేసుకొని ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ని వేసేసుకున్నా. ఇవైతే నేను ఒక బౌల్లోకి తీసుకోవడం జరిగింది. నేను తీసుకున్న 2 మొక్కజొన్నలకి నేను ఇప్పుడు క్వాంటిటీ చెప్తానండి. నేనైతే ఇందులోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నా. తర్వాతకి నేనైతే ఇందులోకి కొద్దిగానే వేసుకోవాలండి ఉప్పు, ఎందుకంటే మనం ఫస్ట్ వేసుకున్నాం కదా. కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ కారం. నేనైతే ఇందులోకి ఫ్లేవర్ తగ్గట్టు చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోండి, బాగుంటుంది. నేనైతే మామూలుగా నార్మల్గా ధనియాల పొడి వేసుకున్నా, ఇది కూడా బాగానే ఉంటుంది. పిల్లలకు పెట్టినప్పుడు ఇట్లాంటివి వేయడమే మంచిది. ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అయితే ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని అవంతా మిశ్రమం దానికి పట్టే విధంగా జారుగా కాకుండా మనకి వాటికి పట్టే విధంగా గట్టిగానే కలిపి పెట్టుకోవాలి. పక్కకి ఒక 5 నిమిషాలు అలా పెట్టేసి మూత పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి పెట్టుకొని అది వేడైన తర్వాతకి అందులో ఆయిల్ పోసుకొని ఈ విధంగా కళాయి వేడైన తర్వాతకి మనమైతే ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి. మనమైతే దీంట్లోకి ఎక్కువ ఆయిల్ తీసుకోవట్లేదు, డీప్ ఫ్రైకి సరిపోయిన వరకే తీసుకుంటున్నాం. ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాతకి మనమైతే ఇందులోకి ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని కొద్దిగా విడివిడిగా వేసుకుంటూ ఉండాలండి. మనమైతే ఇవి అంతా ఒక్క దగ్గరికి వేసుకోవద్దు, విడివిడిగా ఇలా చేతితోటి వేలుతోటి ఇట్లా అనుకుంటూ వేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా వేసుకున్న వాటిని సిమ్లో ఉన్న మీడియం ఫ్లేమ్లో ఉన్న పెట్టుకోవాలండి. ఫుల్ పెట్టుకుంటే అవి మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవైతే మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. నేనైతే ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నా. మనమైతే ఎక్కువ ఫుల్ పెట్టొద్దండి, సిమ్లో పెట్టి వేయించుకోవడం మంచిది. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి అవి లోపల వరకు వేగుతూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నా. చూడండి, మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నారు. మీకు కూడా ఈ రెసిపీ కావాలని అనుకుంటే వర్ష వ్లాగ్స్ అని కొట్టి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.